ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్‌లో ఉన్న సూర్య దేవాలయం భారతదేశంలోని అద్భుతమైన ఆలయాల్లో ఒకటిగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది మరియు రథం ఆకారంలో నిర్మించబడిన ప్రత్యేకమైన నిర్మాణంతో విశేషమైన గుర్తింపును పొందింది. పురాణం ప్రకారం శ్రీకృష్ణుని కుమారుడు సాంబడు ఒకసారి శాపం వల్ల కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు మహర్షులు అతన్ని సూర్యదేవుణ్ణి ప్రార్థించమని సూచించారు. సాంబడు చంద్రభాగా నది తీరంలో 12 సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి సూర్యభగవానుని భక్తితో ప్రార్థించాడు. అతని అచంచలమైన భక్తితో సంతోషించిన సూర్యదేవుడు అతని వ్యాధిని పూర్తిగా నయం చేశాడు. దానికి కృతజ్ఞతగా సాంబడు సూర్యదేవుడికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయమే ఈ కోనార్క్ సూర్య దేవాలయం అని పురాణం చెబుతుంది. ఈ ఆలయం సూర్యుడి రథం రూపంలో నిర్మించబడింది. ఇందులో 12 జతల భారీ రాతి చక్రాలు మరియు 7 గుర్రాలు నిర్మించబడ్డాయి. ఇవి సూర్యుని కాలచక్రాన్ని సూచిస్తూ కాలం మరియు సృష్టి యొక్క గమనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విధంగా కోనార్క్ సూర్య దేవాలయం శిల్పకళ, పురాణం మరియు ఆధ్యాత్మికతో కలిసి ఒక మహా అద్భుతమైన కట్టడంగా నిలిచింది. మీరు కూడా జీవితంలో ఒకసారైనా ఈ అద్భుతమైన కోనార్క్ సూర్య దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి.